Hi friends, welcome to our channel. Today our topic is Maclaurin series. ఓకేనా Maclaurin series వచ్చేసరికి మనకి చూడండి స్టేట్మెంట్ చూడండి. If a function f has derivatives of a every order in closed interval 0, x and if limit ఇచ్చారండి rn limit n tends to infinity rn equal to 0 where rn is the remainder after n terms in the Maclaurin theorem for f in closed interval 0, n then ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా మెక్లోరియన్ సిరీస్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకునే విధానం వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంటర్వల్ ఏదైతే ఇక్కడ ఇంటర్వల్ ఏమి ఇచ్చారండి మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ 0, x ఇచ్చారు. ఈ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది f ఆఫ్ x. ఒకవేళ మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 1 ఇచ్చారనుకోండి అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది f ఆఫ్ 1 వస్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి క్లోజ్డ్ ఇంటర్వల్ 0, x ఇచ్చారు కాబట్టి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ f ఆఫ్ x వస్తుంది. ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా f ఆఫ్ 0, f డాష్ ఆఫ్ 0, f డబల్ డాష్ ఆఫ్ 0, f థర్డ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 0, f ఫోర్త్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 0 ఆన్ సో అని చెప్పి రాస్తాము. ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకునే విధానం వచ్చేసరికి ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు డినామినేటర్లో 1 ఫ్యాక్టోరియల్ ఉంటుంది, పవర్లో 1 ఉన్నట్టు. ఓకేనా. ఇక్కడ చూడండి సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్ ఉంది, పవర్లో 2 ఉంది. ఓకేనా. సేమ్ ఇక్కడ థర్డ్ డిఫరెన్షియేషన్ డినామినేటర్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది, పవర్లో 3 ఉంది. ఓకేనా. ఫోర్త్ డిఫరెన్షియేషన్ డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది, పవర్లో 4 ఉంది. అండ్ సో నెక్స్ట్ ఫిఫ్త్ డిఫరెన్షియేషన్లో అయితే బై 5 ఫ్యాక్టోరియల్ ఉంటుంది, న్యూమరేటర్ వచ్చేసరికి x పవర్ 5 వస్తుంది. ఓకేనా. ఇలా ఎన్ని టర్మ్స్ అయినా రాయొచ్చండి. సిరీస్ అంటే మనకి అనుసు అని పోతా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి మెక్లోరియన్ సిరీస్ని మనం ఇన్ని వేస్లో మనం పిలవచ్చండి. ఓకేనా. ఒక ప్రాబ్లం చూద్దామండి మెక్లోరియన్ సిరీస్ మీద, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సిరీస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అండి మనం అన్స్వాన్ కాబట్టి మీ ఇష్టం, థర్డ్ టర్మ్ దాకైనా తీసుకోవచ్చు, 4 టర్మ్స్ దాకైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి, ఎక్స్పాండ్ e పవర్ x sin x అని ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఓకేనా. నాకు ఈ ప్రాబ్లంకి నేను 4 టర్మ్స్ దాకా అంటే 4th డిఫరెన్షియేషన్ దాకా తీసుకున్నాను. లేదు నేను 5th డిఫరెన్షియేషన్ దాకా తీసుకుంటాను అన్న మీ ఇష్టము, లేదు నేను 3rd డిఫరెన్షియేషన్ దాకే తీసుకుంటానన్న మీ ఇష్టము. ఓకేనా. అయితే నియర్లీ మనం చేయగలిగిన టర్మ్స్ వాటికైతే తీసుకుంటాము. మనకి ఇది ప్రాబ్లం సింపుల్గా ఉంది కాబట్టి 4th డిఫరెన్షియేషన్ 5th డిఫరెన్షియేషన్ కూడా తీసుకోవచ్చు. మరీ తక్కువలో తీసుకుంటే మార్క్స్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి అండి. ఓకేనా. నేను ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి 4th డిఫరెన్షియేషన్ దా తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ దీంట్లో నేను సబ్స్టిట్యూట్ చేయడానికి నాకు ఏమేమి నీడ్ ఉన్నాయి, ఆ నీడ్ ఉన్నాయన్నీ కూడా నేను ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా. నాకు f ఆఫ్ 0 కావాలి, f డాష్ ఆఫ్ 0 కావాలి, f డబల్ డాష్ ఆఫ్ 0 కావాలి, థర్డ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 0 కావాలి, 4th డిఫరెన్షియేషన్ ఆఫ్ f. ఓకేనా. అది కావాలి మనకి. ఓకేనా. ఇచ్చిన ఫంక్షన్ చూడండి f ఆఫ్ x ఈక్వల్ టు e పవర్ x sin x ఇచ్చారు. ఓకేనా. f ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేశాను, అంటే x ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మొత్తం మీద మనం డిఫరెన్షియేషన్కి వాడే ఫార్ములా ఒకటండి, యూవీ ఫార్ములా. డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవీ ఫార్ములా మనకి ఏంటంటే d/dx ఆఫ్ యూవీ ఫార్ములా ఏంటి, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. ఓకేనా. ఈ ఫార్ములా అనేది మ్యాండేటరీ అండి. ఈ ప్రాబ్లం మొత్తం మీద మనం యూజ్ చేసింది యూవీ ఫార్ములానే. ఓకేనా. e పవర్ x sin x యూవీ ఫార్ములా యూజ్ చేస్తే ఓకేనా, u అంటే e పవర్ x అంతే రాసాము, sin xని డిఫరెన్షియేషన్ చేస్తే cos x. ఓకేనా. ఇప్పుడు v అంటే sin x అలాగే ఉంటుంది, e పవర్ xని చేస్తే e పవర్ xే వస్తుంది. ఓకేనా. రెండిట్లో నుంచి e పవర్ x కామన్ తీస్తే cos x ప్లస్ sin x వస్తుంది. ఓకేనా. బట్ మనకి నీడ్ ఏంటి, f డాష్ ఆఫ్ 0 కావాలి. అందువల్ల x ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. సారీ, f డాష్ ఆఫ్ 0 మనం f డాష్ ఆఫ్ 0 వాల్యూ ఎంత వచ్చిందండి మనకి 1 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ f డబల్ డాష్ అంటే వచ్చిన డిఫరెన్షియేషన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే అగైన్ మళ్ళీ యూవీ ఫార్ములా. ఓకేనా. యూవీ ఫార్ములా ఏంటంటే ఈసారి యూవీ. ఓకేనా. e పవర్ x అలాగే ఉంటుందండి. ఓకేనా. cos x ప్లస్ sin x చేస్తే మైనస్ sin x ప్లస్ cos x. ఓకేనా. ఈసారి ఇప్పుడు ఈ టర్మ్ అలాగే ఉంటుంది, e పవర్ x చేస్తే e పవర్ x. ఈ రెండిట్లో కామన్గా మనకి e పవర్ x అనేది కామన్ పోతే మనకి క్యాన్సిలేషన్ పోతే మనకి ఏమేమి క్యాన్సిలేషన్ అవుతాయండి, మైనస్ sin x క్యాన్సిలేషన్ పోతే 2 cos x అంటే ఓకేనా
2 cos x, ఇక్కడ e పవర్ x ఉంది కాబట్టి 2 e పవర్ x cos x. ఓకేనా. బట్ మనకు కావాల్సింది ఏంది, f డబల్ డాష్ ఆఫ్ 0 కావాలి. f డబల్ డాష్ ఆఫ్ 0 అంటే x ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. సిమిలర్లీ థర్డ్ డిఫరెన్షియేషన్. ఓకేనా. థర్డ్ డిఫరెన్షియేషన్ మనకి ఎంత అండి, ఇప్పుడు దీన్ని వచ్చిన దాన్ని మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే యూవీ ఫార్ములా యూస్ చేసి మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా. థర్డ్ డిఫరెన్షియేషన్ మనం మళ్ళీ ఎక్స్ ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 వస్తుంది. సిమిలర్లీ ఫోర్త్ డిఫరెన్షియేషన్ అగైన్ యూవీ ఫార్ములా యూస్ చేసాం, క్యాలిక్యులేషన్ చేస్తే మనకి -4 e పవర్ x sin x వస్తుంది. అగైన్ ఎక్స్ ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ డిఫరెన్షియేషన్. ఓకేనా. ఫిఫ్త్ డిఫరెన్షియేషన్ అగైన్ మనకి డిఫరెన్షియేషన్ ఇది వచ్చింది, ఎక్స్ ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూట్ చేస్తే -4 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇందాక ఫార్ములా 4th దాకా తీసుకున్నానండి. ఇప్పుడు నాకు 5th దాకా తీసుకోవాలనిపించి నేను 5th దాకా తీసుకున్నాను. లేదు మేము 4th దాకే తీసుకుంటామన్నా మీ ఇష్టం అండి, నో ప్రాబ్లము. ఇప్పుడు వచ్చేసరికి మనకి పైన మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసుకొని ఇప్పుడు చూడండి, f dash of 0, f double dash of 0, f triple dash of 0, fourth differentiation of 0, ఓకేనా. ఫిఫ్త్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 0 వాటి వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి ఈ సిరీస్ వచ్చింది. ఓకేనా. ఈ సిరీస్ వచ్చిందండి. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి చూద్దామండి. మనకి ఇచ్చిన మనకు స్టేట్మెంట్లో వచ్చేసరికి ఈ ప్రాబ్లం అనేది ఇది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనం అప్ టు ఎంత టర్మ్ తీసుకుంటాం అనేది మన ఇష్టం అండి. ఇక్కడ దాకే తీసుకోవాలన్న రూల్ ఏం లేదు. ఓకేనా. మనకి ప్రాబ్లంకి రిలేటెడ్ మనకి ఎంత వాటికి నీడ్ ఉంటుందో అంత వాటికి మనం డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేసి వాటి ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాము. ఓకేనా. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే ఫైండ్ అవుట్ చేసామో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు ఒక సిరీస్ ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.